కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భారత్ హిట్ అండ్ రన్ చట్టం తక్షణమే రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో పెద్దాపురం దివిలీలో డ్రైవర్ల సమ్మె చేపట్టారు. సమ్మెలో డ్రైవర్లు ర్యాలీగా మున్సిపల్ సెంటర్కి చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. అక్కడి నుండి రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించి వాహనాలను అడ్డుకొని నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా డ్రైవర్లకు సంబంధించిన ఏదైతే చట్టం తీసుకొచ్చారో ఆ చట్టం రద్దు చేయమని అన్ని సెక్షన్ల డ్రైవర్లు సమ్మెలో దిగింది. దాంట్లో భాగంగానే పెద్దాపురంలో డివిజన్ లో కూడా సమ్మెలో దిగారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు అనేక ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించిన డ్రైవర్లందరూ ఈ రోజు ఆర్డీ ఆఫీస్ కూడా ధర్నా చేయడానికి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం గత పార్లమెంట్ లో హిట్ అండ్ రన్ చట్టం తీసుకొచ్చి ఈ డ్రైవర్ల మీద పెనుభారం మోపేందుకు ఈ చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం ఏంటంటే గతంలో ఏదైనా యాక్సిడెంట్ అయితే 2 సంవత్సరాలు జరిమానా వేసి వదిలేశారు. సాధారణంగా ఈ చట్టం ద్వారా 10 సంవత్సరాలు జైలు కానీ లేదా 10 లక్షలు కానీ జరిమానా కానీ విధించడానికి ఈ చట్టం పేర్కొంది. గతంలో రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఎంతో సేవ చేయొచ్చు. ప్రతి ఒక్కరిని కూడా అనేక ప్రాంతాలకి చేర్చడం జరుగుతుంది. అటువంటి సేవకుడిని మీరు ఎంత నిర్బంధించాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎంతగానో మీరు నిర్బంధం లేకుండా దీని అంతా కూడా ఫ్రీగా చేయాలనేసి దీని మంచి మనసుతో మీరు ఒకసారి ఆలోచించి ఈ చట్టాన్ని అంతా రద్దు చేయాలనేసి ఈ యొక్క డ్రైవర్ల యొక్క ఐక్యతను మేమంతా కూడా చాటుకుంటూ ఈ రోజు పెద్దాపురం పట్టణాన్ని మేమంతా సమ్మె చేయడం జరుగుతుంది. దీనివల్ల మీరంతా ఆలోచించి దీన్ని మరొకసారి దీన్ని పరిశీలన చేయాలనేసి మా డ్రైవర్ల తరఫున మేము కోరుతున్నాం. జాలా కామరాజ్ నా పేరు, పెద్దాపురం డివిజన్, కాకినాడ జిల్లా, పెద్దాపురం పట్టణం. ఆటో యూనియన్ ప్రెసిడెంట్ నేను, పెద్దాపురం మున్సిపల్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ని. కాకినాడ జిల్లా మాది, పెద్దాపురం డివిజన్, పెద్దాపురం పట్టణం, పెద్దాపురం జిల్లా.